హలో ఎవ్రీవన్. ఈరోజు వీడియోలో ఇన్విజిబుల్ సీమ్ స్లీవ్ అటాచ్మెంట్ బ్లౌజ్కి ఎలా చేస్తామో చూద్దాము. అంటే బ్లౌజ్కి స్లీవ్ని స్టిచ్ చేశాక ఇలా ఎగ్జాంపుల్గా ఈ రెడ్ బ్లౌజ్ చూడండి. మనకి స్టిచ్ చేశాక రైట్ సైడ్ మొత్తము సివ్ అలవెన్స్ అనమాట. ఇది ఎలా కనిపిస్తూ ఉందో దీనిని లోపల వైపుకి పెట్టి ఎలా స్టిచ్ చేయాలి అనే దాని మీద ఈరోజు వీడియో. ఇక్కడ ఈ గ్రీన్ బ్లౌజ్కి స్లీవ్ని అటాచ్ చేద్దాము. అయితే నేను స్లీవ్కి లైనింగ్ ఆల్రెడీ ఎడ్జ్లో అటాచ్ చేసి పెట్టేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ చూస్తున్నారు కదా, బ్లౌజ్ని లెఫ్ట్ సైడ్ నుంచి ఇలా రోల్ చేసుకుంటూ రావాలి. తర్వాత స్టిచ్ చేయవలసిన స్లీవ్ని ఇలాగా రోల్ చేసిన పార్ట్ మీద, అంటే షోల్డర్ పార్ట్ దగ్గర పిన్తోని సెక్యూర్ చేసుకోవాలి. అయితే ఇలా సెక్యూర్ చేసేటప్పుడు లైనింగ్ని సపరేట్ చేసి పిన్ చేసుకోవాలి. తర్వాత లైనింగ్ని రోల్ చేసిన పార్ట్ కింద నుంచి బయటికి తీసి మళ్ళీ షోల్డర్ దగ్గర పిన్ చేసుకోవాలి. అయితే పిన్ చేసేటప్పుడు స్లీవ్ యొక్క సెంటర్ పార్ట్ ఎగ్జాక్ట్లీ షోల్డర్ దగ్గర వచ్చే విధంగా చూసుకొని పిన్ చేసుకోవాలి. కొంచెమన్నా అటు ఇటు అయ్యాయనుకోండి, స్లీవ్ లెంత్ స్టిచ్ చేసేటప్పుడు ప్రాబ్లమాటిక్గా అవుతుంది. అప్పుడు మళ్ళీ తీసి పిన్ చేసుకోవాలి. సో ముందే జాగ్రత్త పడితే బెటర్. నెక్స్ట్ బ్లౌజ్ ఎడ్జ్లో స్లీవ్కి లైనింగ్ అండ్ మెయిన్ ఫ్యాబ్రిక్ని కూడా పిన్ చేసుకోవాలి. ఇదే విధంగా రెండో వైపు కూడా పిన్ చేసి సెక్యూర్ చేసుకోవాలి. దీనితో నెక్స్ట్ పిన్ చేసేటప్పుడు మనకు ఎగ్జాక్ట్గా క్లాత్ వస్తుంది. ఇలా ఎడ్జెస్ పిన్ చేసుకున్న తర్వాత మిగతా స్లీవ్ మొత్తం కూడా పిన్ చేసి సెక్యూర్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, నేను ఆల్రెడీ పిన్ చేసి పెట్టుకున్నాను. లైనింగ్ కానీ స్లీవ్ మెయిన్ ఫ్యాబ్రిక్ కానీ ఎక్కడ కూడా ఇలా పిన్ పెట్టుకోవడం వల్ల ఫోల్డింగ్ రాదు. అండ్ స్టిచ్ చేసేటప్పుడు జాగ్రత్తగా పిన్స్ని రిమూవ్ చేస్తూ స్టిచ్ చేసుకోవాలి. స్లీవ్ స్టిచ్ అయిపోయింది కదా, ఇప్పుడు దీన్ని రివర్స్ చేసుకోవాలి. ఈ రివర్స్ అంటే స్లీవ్ లోపల ఉన్న క్లాత్ని బయటికి తీసేసుకోవాలి. ఇలా రివర్స్ చేసేటప్పుడు జాగ్రత్తగా చేయాలి. ఇది ఎల్బో స్లీవ్స్ కాబట్టి ఈజీగా వచ్చేసింది. అదే షార్ట్ స్లీవ్స్ అనుకోండి ప్రాబ్లమాటిక్గా ఉంటుంది. అందుకే జాగ్రత్తగా చేయాలి. ఇక్కడ చూడండి, ఇన్విజిబుల్ సీమ్ స్టిచ్ ఇలాగా ఉంటుంది. అంటే మనం సీవ్ చేసిన పార్ట్ అంతా లోపలికి వెళ్ళిపోయింది. ఇదే విధంగా రెండో స్లీవ్ని కూడా అటాచ్ చేసుకోవాలి. చూసారు కదా ఎంత ఈజీ వేలో ఇన్విజిబుల్ సీమ్ స్లీవ్ అటాచ్మెంట్ చేశాము. మీరు కూడా ఈ మెథడ్ ఫాలో అయిపోయి మీ బ్లౌజ్కి కూడా నీట్ ఫినిషింగ్ ఇచ్చేయండి. ఫినిషింగ్ ఎలా ఉందో మళ్ళీ ఒకసారి చూద్దాము. చూడండి, లైనింగ్లో మనకి ఎక్కడ కూడా ప్లీట్ అంటే చిన్న ఫోల్డ్ కానీ రాలేదు. మెయిన్ ఫ్యాబ్రిక్లో కూడా ఎలాంటి ఫోల్డింగ్ లేదు. సో ఇలాంటి మరిన్ని ట్రిక్స్ అండ్ టిప్స్ కోసం నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.